అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దేవుడికి అవకాశం ఇచ్చినందుకు. ఈ ధన్యత ఎంతమందికి లేదు, మనకి ఇచ్చింది కాబట్టి అది మన భాగ్యం. కాబట్టి ఈ మీటింగ్ల అంతట్లో దేవునికి మహిమ కలుగును గాక. మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తుంది, శివ సిస్టర్ పాట పాడుతుంది. సిస్టర్ ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు ప్రేయర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపల మమ్మల్ని భద్రపరిచారయ్యా, నీకే వందనాలు తండ్రి. మీరు కాచిన విధానం కొరకై మీకు వందనాలు నా ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. తండ్రి, ఈ దినంను చూడలేక ఎందరో ప్రభా అయ్యాలో భూమి మీద లేకుండా పోయిన రేసయ్య పరిశుద్ధుడా, మీరైతే సజీవులకు ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా తండ్రి, నీ పాదపీఠం దగ్గర మేము మొరపడుతున్నాం తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి ప్రభా. నీ ఆత్మను ప్రభా ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. యేసయ్య నీకే వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ ధన్యత కొరకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. పరిశుద్ధుడా, లోకమైన ప్రభా ఎన్నో గలిబిలు జరుగుతున్నాయి నా ప్రభా, ఎన్నో ఘోరాలు మేము చూస్తున్నాం ప్రభా. యేసయ్య నీకే నీకు వందనాలు తండ్రి. ప్రభా ప్రతి తండ్రి కేబిపిఎం గ్రూప్ లో మీరు ఉండండి ప్రభా. వాక్యం చెప్తున్న బిడ్డల్లో కూడా మీరుండి మాట్లాడండి ప్రభా. ఈ కేబిపిఎం గ్రూప్ ప్రభా లోకమంతా పాకాల ప్రభా. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినాలా ప్రభా. మీరు అక్కడ సమీపమైంది ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మార్మోన్స్ పొందులాగా ప్రభా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. వాక్యము వినగల హృదయాన్ని వాళ్ళకి దయచేయన్న ప్రభా. తండ్రి నీకే స్తుతి స్తోత్రాలనైనా ప్రభా. వాక్యాన్ని అంగీకరించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. వాక్యం చెప్పే వాళ్ళు కూడా మీరుండి మాట్లాడండి. పాటల ద్వారా మీరు మయం పొందండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగిస్తున్నావు ప్రభా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నా దేవా. నీకే వందనాలు తండ్రి. అనారోగ్యం ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ప్రభా స్వస్థత మీద దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు. అనుదినము ప్రభా మేము ఇలాగ కూడి నాయన నీ నామంలో ప్రభా మేము స్తుతించటకు ప్రభా, నీ వాక్యం మేము ధ్యానించటకు ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ కృప కొరకే నీ కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు నాయన. జాయిన్ కావాల్సిన బిడ్డలందరినీ మీకు జాయిన్ అయ్యే కృప దయచేయండి నాయన ప్రభా. వాక్యానికి కానీ ప్రార్థనలకు కానీ ఎలాంటి ఆ సైతాన్ శోధనలో ఆటంకాలు కలగకుండా ప్రభా అయ్యా ప్రతి ఒక్క ఆటంకాలు కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్న దేవా. పరిశుద్ధ ఈ ఆన్లైన్ ప్రార్థన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీరు ఇంకా తండ్రి నీ వాక్యము సర్వలోకానికి వెళ్ళాలా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినాలా, నీ రాకడకు సిద్ధపడాలా ప్రభా. అతి కృప దయచేయమని ఈ ప్రార్థన ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థన దీవించి ఆశీర్వదించమని మాతో వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభా మీ హస్తానికి మా ప్రతి ఒక్కరిని కూడా అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శివ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. నెంబర్ ఎంత అయినది లాస్ట్ గా కొట్టు నంబర్. చిన్న సాంగ్ పాడుతున్నాను. దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటూ. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా
ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి. సర్వకృపానిధివి సంపదలగనివి. సకలము చేయగల నీ వైపెనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగల నీ వైపెనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై. నిత్యము కదలని సీయోను కొండపై. యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. నమ్మకం కలిగిన తండ్రి, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్యా మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ రీతిగా ప్రభా మరి ఒకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ పాస చేరి మిమ్మల్ని స్థించడానికి అయ్యా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఇదిగోనైనా మా మధ్యలో ప్రభా వాక్యాన్ని చచ్చిపోబోతున్న మధ్యలో మీరు ఉండండి, మాతో మీరు మాట్లాడండి. ఎక్కడ మా సొంత ఆలోచనలు అయ్యా సొంత జ్ఞానము పనిచేయ ప్రభా. కేవలం మీ కృప మీద ఆధారపడి ముందుకు పెట్టాలి. మీ కృపను అనుగ్రహించండి. యేసయ్య నామములో అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఇక మూడవ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇక 3వ అధ్యాయము 11వ వచనం. జనుల లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధించురు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు శోధించు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రాదని అనుకొందురు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రవచనం లాంటిది. ప్రవచనమే ఒకలాంటిది కాదు, ప్రవచనమే జరగబోయేటువంటి దినాల్లో వచ్చేటువంటి అనేది ఇక్కడ ఉన్నారు. నిజానికి ఈరోజు కోవిడ్ తర్వాత చాలా మంది ఒక రకమైనటువంటి స్పిరిచువల్ గా ఒక రకమైనటువంటి చిన్న మందగా చిన్న ఊపులు డివైడ్ చర్చికి కొంచెం దూరంగా ఫ్యామిలీ వైజ్ గా కానివ్వండి, వర్క్ ప్లేస్ లో ఉన్నటువంటి హలో వినిపిస్తుంది బ్రదర్, చెప్పండి. అంటే ఇప్పుడు వినపడలేదండి ఇప్పటి వరకు? వినపడలేదు. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామని ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కొద్ది కానివ్వండి, ఆశ కొద్ది కానివ్వండి,
ఆ ఆ రకంగా వారికి ఉన్నటువంటి ఆ అవకాశాన్ని బట్టి వారు ఒకరినొకరు బలపరుచుకునే విధంగా వాక్యాన్ని చెప్పుకోవడం. ఈ రకంగా బలపరచబడిన తర్వాత కూడా కొంతమంది సేవకులైన వాళ్ళు ఉన్నారు, కొంచెం మంచిగా తర్ఫీదైన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు మన పరిస్థితులు స్థితిగతులు ఏమో మనకు తెలియదు, కానీ తర్వాత వాళ్ళు ఏంటంటే కొంచెం పాటలు రాసేటువంటి స్థితిలోకి వెళ్ళడం కానివ్వండి, అంటే వాళ్ళ తలంతులు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ప్రతి తలంతుని వాళ్ళు కొంచెం షేపప్ చేసుకోవడం, కొంచెం షార్ప్ చేసుకోవడం అనేది మనం గమనించాం. అయితే ఈ మధ్యకాలంలో చర్చ వ్యవస్థ మాత్రం కొంచెం పూర్తిగా వాటికి భిన్నంగా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు ఆ శృంగారం నుంచి బయటకు వచ్చినప్పుడు శిష్యులు ఆయన వైపు చూసి, అయ్యా ఈ కట్టడం చూసావా ఎంత అందంగా ఉందో, ఎంత సుందరంగా ఉందో అని ఆయనకి వాళ్ళు చెప్తున్నప్పుడు, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన దృష్టిలో చర్చ్ అనేది లీస్ట్ ప్రయారిటీ, దానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు ఆయన విషయాన్ని చూపిస్తారు. అక్కడే కాకుండా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సమరీ స్త్రీతో మాట్లాడేటప్పుడు, అమ్మా ఒక సమయం వస్తుంది, మీరు యెరూషలేములోనైనా పండుగ మీదైనా పుట్టల మీద మీరు ఆరాధించరు, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, నేను నమ్ము అని అంట. అయితే ఫస్ట్ దగ్గర నుంచి, ఆ రోజులు యేసుప్రభు ఉన్న దగ్గర నుంచి, అంతకుముందు పాత నిబంధన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చర్చ్ అంటే ఏమనుకుంటారంటే ఏదో పెద్ద ఒక ప్లేసు, అది చాలా సుందరంగా ఉండాలి, అది మంచిగా ఉండాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. ఈ రోజుకి మీరు జనరల్ ఎప్పుడైనా పనికి వెళ్ళుంటే గనక, అనుభవం ఉంటే గనక, చూస్తే గమనిస్తే ఎక్కడికైనా ముందు పర్టికులర్ గా ఎస్పెషల్లీ ఈ ఫ్రంట్ లైన్ చర్చెస్ కనుక మీరు ఏదైనా ఆ అనుభవం కనుక ఉంటుంటే చూడండి, లేదంటే ఎవరైనా మిమ్మల్ని అది వాక్యం చెప్పడానికి గమనించే పరిస్థితులు వాళ్ళ దగ్గర నుంచి ప్రతిసారి రెగ్యులర్ గా వచ్చేటువంటి రిపీటెడ్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ ఫస్ట్ చర్చికి కట్టుకోవాలి, తర్వాత చర్చికి పెయింటింగ్ చేయాలి, తర్వాత ఆ చర్చిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, తర్వాత ఆ చర్చిలో దానిపైన సరిపోవట్లేదు, దాని ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఫండ్స్ కావాలి, తర్వాత దానిపైన కమ్యూనిటీ ఏదైనా కడదాం అనుకుంటున్నాం, ఏదైనా మ్యారేజెస్ అయితే కింద చర్చిలో మ్యారేజ్ చేసుకుంటారు, పైన భోజనాలు పెట్టుకుంటారు, సో దానికి కావాలి. ఇట్లా రిపీటెడ్ గా కొంతమంది ఏమో పెద్ద సిలువను మేము కట్టాలనుకుంటున్నారు, దానికి కావాలి. తర్వాత ఇంకొంతమంది ఏమో రకరకాలుగా ఈ రోజు చర్చిని ఏం చేశారు అంటే, నిజంగానే యేసుప్రభుకు ఆ రోజు కోపం వచ్చి ఇది నా దేవుని దీన్ని ప్రార్థనా మందిరం అంటారు, సకల జనులకు ఇది ప్రార్థనా మందిరం, దొంగల గురుగా చేసేది అని చెప్పి అక్కడ ఆయన కోపడతాను చూస్తాం. ఆయన కోపడతారు, ఆ విషయాన్ని మనం చాలా గమనిస్తాం. ఆయన కోపం మొట్టమొదటిసారిగా వచ్చి ఆ రూపలు మార్చుకునే వాళ్ళని, ఆ పావురాళ్ళని, వాటి అన్నింటినీ పడదోసి ఎక్కడి నుంచి వెళ్ళండి అంటే మాటను జ్ఞాపకం చేస్తారు, బాగా కోపడతారు. ఈ రోజు చర్చి వ్యవస్థ ఆ రోజు ఏమో గువ్వలు అమ్మారు, పావురాళ్ళు అమ్మారు, ఆ రోజు ఇంకా రూపలు నమ్ముకున్నారు, మార్పిడి చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు. ఈ రోజు ఆ లక్షణం, ఆ స్పిరిట్ ఏదైతే ఉందో, ఆ మార్కెటింగ్ చేసే చర్చిని మార్కెటింగ్ చేసే చర్చిలో ఏదైతే వాళ్ళు వ్యాపారం చేసేదో, ఈ రోజు దాని డైవర్షన్ మార్చుకొని అది కొంచెం అప్గ్రేడ్ అయ్యి దాని స్థితిని ఇంకా కొనసాగించేదిగానే ఉంది, కానీ ఆ విధానాల నుంచి బయటకు ఇంకా సంఘం చర్చలు దగ్గర. ఏ విధంగా ఏంటంటే ఈ రోజుకి చాలా మంది కర్చీఫ్లు అమ్ముతున్నారు, ఆయిల్స్ అమ్ముతున్నారు, పళ్ళు అమ్ముతున్నారు, ద్రాక్ష పళ్ళు అమ్ముతున్నారు, తర్వాత యెరూషలేము నుంచి తీసుకొచ్చినటువంటి ద్రాక్ష రసాన్ని అమ్ముతున్నారు, రకరకాలుగా వాటన్నిటి పేరుతో మనుషులు సెంటిమెంట్స్ ని ఆధారం చేసుకొని భయంకరంగా చర్చ అనేది ఈ రోజు ఒక వ్యాపారపరంగా మార్చబడింది. వాస్తవంగా చర్చ అనేది ఏంటంటే, ఆయన దీన్ని 3 రోజుల్లో తిరిగి నిర్మిస్తాను అంటే, ఆ చర్చి అనేది మనిషికి సాదృశ్యంగా ఉంది, ఆ రోజు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. ఆయన అంటాడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని అంటాడు. కాబట్టి ఎవరు నిజమైన ఆలయం అనేది అంటే వ్యక్తిగతంగా మనమే. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో రకరకాలైనటువంటి వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. ఎందుకు అర్పించేవాళ్ళు అంటే దాన బలులు అర్పించేవాళ్ళు, కృతజ్ఞతాస్థుతుల కోసం చెల్లించుకోవడానికి బలులు ఇచ్చేవాళ్ళు, పాప పరిహారపు బలులు ఇచ్చేవాళ్ళు, రకరకాలుగా బలులు అనేది వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళకున్నటువంటి కృతజ్ఞతను బట్టి, వాళ్ళకున్నటువంటి పాపభీతిని బట్టి, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం, కడుక్కోవడం కోసం వాళ్ళ స్థాయిని బట్టి ఇచ్చేవాళ్ళు. మనం మళ్ళీ ఏంటి అంటే
ఏంటి ఆ బలి అంటే మోకాళ్ళ మీద మనం దేవుని నిజమైనటువంటి బలి. ఆయన ఆ విధంగా యేసు ప్రభు ఆయన ఎన్నో రోజులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన అలవాటు చేశారు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అది ఎంత కష్టతరమైందో చెప్పాడు, అయ్యా కొంచెం సమయం మీరు ప్రార్థన చేయండి, కొద్దిసేపు మీరు ప్రార్థన చేయండి అంటే వాడు కునికి నిద్రిస్తూ ఉన్నప్పుడు ఇంకా అనంతం చూసి అవసరం లేదు, మీరు మనిషికున్నాడు కొద్దిపోయే సమయం వచ్చిందని చెప్తారు. ఆయన ఏం చేశారనంటే ఆ ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేశారు, కానీ అలవాటుకునే పరిస్థితిలో వాళ్ళు లేకపోయారు. ఈ రోజు ఆయన ఆ రోజు నుంచి యేసు ఆ రోజు నుంచి చర్చి విషయంలో కానీ, ఫిజికల్ గా ఉండేటువంటి చర్చి విషయాల్లో కానీ, ఫిజికల్ గా మనుషులకు ఉన్న బలహీనతలు కానీ పోగొట్టాలని చాలా ప్రయాసపడ్డారు, కానీ చాలా ఆశపడ్డారు, కానీ అవి నెరవేర్చబడలేదు, అవి పోగొట్టబడలేదని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇంటే ఈ రోజు చర్చి అనగానే అది ఒక వ్యాపార స్థలంగా మార్చబడేది కాదు. అనేక 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 రకరకాల రకరకాల సాకులతో, రకరకాల ప్రోగ్రామ్స్ తో, రకరకాల ఈవెంట్స్ తో ఒకసారి పట్టణిస్తే చేస్తున్నారు. కానీ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏంటి దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి అంటే ఇంకో ఏంటంటే ఆ చర్చికి అవసరం ఏమన్నా మీరు పండిస్తారా అని అన్యుల దగ్గరికి వెళ్ళి, అన్యులు పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టి వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళు ఉపయోగించుకొని సంఘాలలో చర్చితో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఆశపడతా ఉన్నారు. ఈ రోజు నిజంగా క్రిస్టియానిటీకి ఏమైనా విలువ ఉందా అనేది ఏంటంటే విలువ తీసివేసే రకంగా ప్రవర్తన ఎవరిది ఉందంటే క్రిస్టియన్. డైరెక్ట్ గా చెప్పాలి అని అంటే మొహమాటం లేకుండా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని ఈ క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు వాళ్ళు మిషనరీగా వచ్చారు, ఎంతో ప్రయాసపడ్డారు, ఈ ఈ ఈ విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ఈ రోజు కార్పొరేట్ కంప్లీట్ అయిపోయి పెంచేసి డబ్బులు పెంచేసి క్వాలిటీ స్టాండర్డ్స్ తగ్గించి ఆడిటర్స్ దగ్గర పోయి కొంతమంది నర్స్ కానివ్వండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆడిటర్స్ దగ్గర పోయి ఏం చేస్తున్నారు వాళ్ళ ముందు సాక్ష్యాలు పోయే పరిస్థితి, డబ్బులు వసూలు చేస్తున్నారు. మిషనరీ కదా, మీ చారిటీ కదా, ఇంతకాలం చేస్తున్నారు. దేనికోసం వాడారంటే ప్రాపర్ గా వాళ్ళు అకౌంట్ చూపించలేని పరిస్థితిలో ఇదే. చర్చి కూడా భయంకరమైన పరిస్థితి. చర్చి నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని పంచుకోవడం కోసం హాస్టల్ని ఒకరినొకరు చంపుకున్న సందర్భాలు లేకపోలేదు. డైరెక్ట్ పులిపిక్ మీద మర్డర్ జరిగినటువంటి సందర్భాన్ని చేయించిన కాపర్లే, చేయించబడింది కాపర్లే. అలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఎంతో వేదన కలిగించేది. నువ్వు ఈరోజు నీ క్యారెక్టర్ ఎట్లాంటిదైనా ఉండొచ్చు, నువ్వు దేవుని ఎరకపోకుండా ఉండొచ్చు, కానీ నువ్వు కానుకిస్తావా? ఆ కానుక కావాలి. ఆ కానుకను మేము తీసుకొని మా చర్చిని కట్టుకోవాలి. ఆ కానుకను మేము తీసుకొని నీ పేరే ఇస్తాం, దాని మీద ఒక శిలాశాసనం మీద నీ పేరే ఇస్తాం, లేదంటే నీకు మంచి సన్మానం చేస్తాం. ఇంకా ఈ సెమీ క్రిస్మస్ లో జరిగే వీటిల్లో కూడా జరిగేది ఇదే తత్వ. వాక్యం అనేది పొదువైపోతుంది, కరువైపోతుంది, వాక్యం ఉండదు. పాడతారు, పాటలు బాగా పాడతారు భయంకర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ తీసుకొచ్చి ఎవరిలో తీసుకొచ్చి అతన్ని రెస్పెక్ట్ చేసి, అతన్ని గర్పరిచి, అతన్ని గొప్ప చేసి, అతని చేయటువంటి కాను కోసం చాలా సందర్భంలో వేదన ఏదైనా కానికిస్తారా అంతమందిలో ఆపి చక్కగా సన్మానం చేసి పొగిడి ఇస్తారు. ఈ మధ్య బాగా సెల్ఫ్ ఐడెంటిటీ కోరుకునేవాడు కాదు కదా. మనం ఎందుకు ఈ రకంగా చేయగలను, ఎందుకు ఈ రకంగా మనం చేయగలను, వాక్యానికి లోపడాలి కదా. లేదు, ఈ ఏమో నుంచి ఉన్నారో లేదో తెలియదు, కానీ కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి ప్రతిదీ ఈ రోజు యూట్యూబ్ ఆన్ వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు ఏ విధంగా ఆ దేవుని సన్నిధిని తాకట్టు పెడుతున్నారు, ఏ విధంగా మాయ చేస్తా ఉన్నారు. అంతా కాంట్రవర్సీ. ఎక్కడికో వెళ్ళి అన్ని ప్రాంతంలోకి వెళ్ళి నువ్వు తీస్తే వారు పెట్టి రకాలైనటువంటి పరిస్థితులు వచ్చి అయ్యో సాక్ష్యపోతుంది. నిజంగా నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు వాడి కరపత్రం ఇవ్వబోయే ముందు ఎంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపావు, ఎంత బాగా నువ్వు ప్రార్థన చేయగలిగావు,
చేసిన తర్వాత అది 1 to 1 ఇండివిజువల్ గా వెళ్ళి వాళ్ళు దర్శించి చేయాలి తప్ప అట్లా బహిరంగంగా చేయడానికి లేదు. కొంతమంది ఏమో తెలివిలేక చేస్తా ఉంటే, కొంతమంది ఏమో తెలివిగా సంఘాన్ని దేవుణ్ణి వాళ్ళు తాకట్టు పెడతా ఉంటే, మరి కొంతమంది ఏమో వాళ్ళు మరి కొన్ని సందర్భాల్లో నిజమైనటువంటి కష్టపడుతున్నటువంటి సేవకులు, దైవ సేవకులు నిజంగా ఆ తృష్ణ ఉన్నటువంటి వాడు దేవుని కోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళేమో వాళ్ళు మంచి పోరాడుతున్నారు. వాళ్ళు కరముట్టించుకుంటున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. ఈ రోజు పెద్ద సేవకులైనటువంటి వాళ్ళందరూ చనిపోతానే ఉన్నారు, చంపబడుతున్నారు, భయంకరంగా చంపబడుతున్నారు అన్ని చోట్ల. నిజంగా శ్రమపడుతున్న వాళ్ళు దేవుని కొరకు నిజమైనటువంటి సన్మార్గంలో సన్బోధన మంచి బోధన ఉన్నటువంటి వారికి శ్రమ తప్పట్లేదు. ఇదిగోండి దేవుడు నమ్ముకుంటున్న వాటి చాలా దగ్గరగా ఉన్నారు. అరే బ్రిటిషర్స్ ఆ రోజుల్లో ఎప్పుడో వచ్చి ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని వాళ్ళు ఉద్ధరించి ఈ దేశానికి వచ్చి డెవలప్ చేసి ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని మన కోసమే వాడి ఆర్ఫన్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళు ఎంతో ప్రేమించి ఇక్కడికి వస్తే దాన్ని కొంతమంది నిజమే వ్యాపారంగా మార్చిండొచ్చు, కానీ ఇక్కడే ఉంది. వాళ్ళు సర్వీస్ చేసిన మిషనరీస్ లేకపోలేదు. వాళ్ళు ఆ రోజుల్లో సంపాదించిన ఆస్తులు ఈ రోజు ఏమైపోయినాయి చూస్తే అన్ని కూడా ఆస్తులన్నీ కూడా బలవంతుల చేతిలో వెళ్ళిపోయి కొంత కొంతగా అమ్ముకుంటూ వచ్చారు. ఒక చర్చి పారిస్ లో, అది 300 years ago ఉన్నటువంటి చర్చ్. అప్పుడు రోజుల్లో దాని డాక్యుమెంట్స్ ఎంత అంటే అది మొత్తం 20 ఎకరం అంట ఆ చర్చి ప్రొఫెసెస్ మొత్తం. ఈ రోజు ఆ చర్చి తప్ప ఏమీ లేదు. ఆ చర్చి కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. చుట్టూతో మొత్తం అందరూ ఆక్రమించేసేసుకొని ఇల్లు కట్టేసుకొని ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకోవటం మొదలు పెట్టారు. ఎవరిచ్చారు అంత చనువు? 20 ఎకరాల పొలం ఏ విధంగా కబ్జా అయిపోయింది? సిస్టమేటిక్ గా ఒక స్ట్రాటజికల్ గా క్రిస్టియన్సే పాడు చేసుకుంటా వచ్చారు. బయట ఎవరూ చేయలేదు. అందుకే ఇక్కడ అంటాడు, ఏమండి ఒకసారి ఏదైనా పబ్లిక్ ప్రేయర్ మీటింగ్ పెడదాం చిన్న ఆశ కలిగిందా? ఎవరినన్నా పిలవాలి, గొప్ప స్పీకర్ పిలవాలి అనేది ఆశ కలిగిందా? వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఖర్చులు, వాళ్ళకి ఇచ్చేటువంటి కానుకలు చూస్తే లక్షల్లో, న్యాయంలో ఐక్యత కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి కానుకే కానివ్వండి, లేదంటే కారు ఫ్యూయల్కే కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే హోటల్స్ కానివ్వండి, ఎవరు కూడా సాధారణమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితిలో గొప్ప గొప్ప పేరు పోసినటువంటి దైవం చెప్తారు. ఎందుకు తీసుకొచ్చే ఒకప్పుడు ప్రార్థన ఇప్పుడు పబ్లిక్ ప్రేయర్ మీటింగ్ పెట్టారు అని అంటే, పబ్లిక్ ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చి ఒకవేళ ఈ వాక్యం నీ జీవితంలో దేవుడు జ్ఞాపకం చేస్తే మీరు ఎవరైనా నిర్మోహమాటంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ మీ కుడి చేతులు పైకి ఎత్తండి, మీ గురించి ప్రార్థన చేస్తాం, మీకు బాప్తీసాలు ఇస్తాం, మీకు దేవుడు రక్షణ ఇస్తున్నాడు, ఇది వాళ్ళ కలిగింది కాదని చెప్పి కొంతమంది చేస్తే వాళ్ళకి ఆ రోజు దేవుడు చేసిన కార్యంగా దాన్ని భావించి వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చి ఆఖరి రోజు ఆ ఉద్యోగ కొడుకులు ఊహించేవాడు. ఈ రోజు ఎందుకు పెడుతున్నారో తెలియదు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. బట్ అనేది ఒక సోల్ అన్నా నువ్వు కాపాడుకోగలిగావా, బిగించేయగలిగావా, సోల్ని గెలుచుకోగలిగావా అనేది ఏంటంటే ప్రశ్నార్థకం. అందుకే ఇది ప్రవచన సారంగా ప్రవచన వాక్యంగా ఇక్కడ చెప్పబడింది ఏంటి అని అంటే, నేనేమంటున్నానంటే మీకా 3వ అధ్యాయం 11వ వచనంలో జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. ఇది ఈ బైబిల్లో మాట ఒక్క మాట కూడా తప్పిపోయింది కాదు, పాడైపోయింది కాదు, యథార్థంగా జరుగుతున్నది. జనుల ప్రధానులు ఏ విధంగా తయారయ్యారంటే, వాళ్ళు మనం పోరాడుతున్నది ప్రధానులతో అంటారు కదా, ఆ ప్రధానులు ఎవరు అంటే ఈ లోకం వాళ్ళే కాదు, మనలో ఉండేవాళ్ళు కూడా. లోకంలో దేవుని వల్ల వచ్చినాయి కాకుండా ఈ లోకంలో ఉన్న శక్తులు కొన్ని ఉన్నాయి. శక్తులు, అధికారులు, ప్రధానులు, వాళ్ళందరూ రూపంలో ఇదిగో ఈ ఈవిల్ స్పిరిట్ ఈ ఈవిల్ స్పిరిట్ ఉంటే చర్చిలో ఉన్నటువంటి కొంతమంది పెద్దరికానికి చర్చిలో సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు చేసేటువంటి పనులు అంత కావు. ఏదైనా గొడవలు వస్తే ఎవరి పక్షానంటే వారు పక్కకు తీసుకొని పోయి వారిని ఎవరైతే మంచిగా భోజనం పెడతారో, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తారో, వాళ్ళు బాగా చూసుకుంటారో, వాళ్ళకి మంచి లగ్జరీగా వాళ్ళకి 2 రోజులు 3 రోజులు వరుసగా పని ట్రీట్ చేస్తారో, వాళ్ళకి ఆటోమేటిక్ గా వీళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే యావరేజ్ మారిపోతుంది. ఇంకేం చెప్తున్నారు అంటే, జనుల ప్రధానులు లంచం
ఎత్తించుడు వారి యాజకులు కొనిపోతున్నారు. ఈరోజు ఎవరు యాజకత్వాన్ని ఎవరు తీసుకుంటున్నారు? ఈ యాజకులు ఎవరు అనేది యాజకుడు అనగానే పాత నిబంధన గ్రంథంలో యాజకత్వాన్ని చేయడానికి ఒక గోత్రికులను దేవుడు ఏర్పరుచున్నాడు. వాళ్ళని దేవీలు అన్నారు. ఆ 11 మందికి దేవుడు తన స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహించి 12 వాళ్ళకి అయ్యా మరి నాకేందయ్యా, నేను ఎట్లా బతకాలి, నా బ్రతుకు తెరువు ఏంటి, నేనేం తినాలి, అందరికి ఇచ్చావు కదా నీ దగ్గర ఉన్నది, నన్ను ఎందుకు నువ్వు మర్చిపోయావంటే నేనే నీ స్వాస్థ్యం. నువ్వు ఆ 11 మంది గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మొరని వింటాను కాబట్టి వారి యోగక్షేమం గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను నీ పక్షాన నేను కార్యం చేస్తాను కాబట్టి, నీ ద్వారా చేస్తాను కాబట్టి, ఇదిగో నువ్వు వాళ్ళ పక్షాన నువ్వు ప్రార్థించి, వాళ్ళ పక్షాన్ని నువ్వు విజ్ఞాపరిచి, వాళ్ళ పక్షాన్ని ఏమైనాడు కాబట్టి వాళ్ళ ఆ 11 గోత్రికుల యొక్క వెల్ఫేర్ కోసం నేను చూస్తున్నాను, నేనే నీకు స్వాస్థ్యం అనేదని వాళ్ళకి ఏంటంటే పక్షాత్మకంలో నుంచి వచ్చింది ఏదైనా కానీ తీసుకొని వచ్చి దశం భాగాన్ని ఇదిగో యాజకులకి ఇవ్వండి. ఆ యాజకత్వాన్ని ఎవరు బోధిస్తున్నారు, ఎవరు తీసుకెళ్ళాలి అంటే లేవీలు మాత్రమే తీసుకొని వెళ్ళాలని చెప్పి లేవి క్రమాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పచెప్పారు. కానీ అది కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవునిది ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్కీసెదెకు క్రమంలోకి మారిన తర్వాత అది తీసుకోవటం కాదు కానీ ఈ రోజు ఇవ్వటమే. కానీ చూడం ఈ చర్చిలో ఆర్ఫన్ హోమ్స్ చూడం, ఈ చర్చిలో విడో హోమ్స్ చూడం, ఈ చర్చిలో వాళ్ళకి వచ్చేటువంటి ఇతర దేశాల వాళ్ళకి, పొరుగు దేశాల వాళ్ళకి ఇవ్వటం చూడం. ఇదంతా ఏమైపోతుంది అంటే కేవలం లగ్జరీగా వాడుకుంటారు. దేనికోసం ఏంటంటే ఇదిగోండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, టోల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కాదు. చాలా సందర్భాల్లో మేము వెళ్ళి ఆ చర్చిల్లో వాళ్ళకి మేము ఈ గాస్పెల్ అవుట్రీచ్ లో లేదంటే ఈ టీఓటీస్ లో ట్రైనర్స్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు అయ్యా ఇదిగో మరి మీరు ఈ రోజు ఈ నెలలో ఎంతమంది మీరు స్వార్థం ప్రకటించారు మాస్టర్ గారు, నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలన్నీ నేల వైపు చూస్తా ఉంటే ఒక్కళ్ళు కూడా నేను చేశానంటే చెప్పలేను. వాళ్ళకి తెలియదు సువార్త అంటే. నువ్వు సువార్తను ప్రకటించకపోతే, నువ్వు సువార్తనే చెప్పకపోతే, నువ్వు విత్తనం అనేది విత్తకపోతే పంటను ఎట్లా కోసుకుంటావు? నువ్వు దాని నుంచి రిటర్న్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? నువ్వు ఇన్వెస్ట్ చేస్తే కదా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి. ఇన్వెస్ట్మెంట్ అనేది గాస్పెల్. నువ్వు ఈ రోజు వాడికి సువార్తను ప్రకటిస్తే దేవుడు వాడి దగ్గర దేవుడు తెలుసుకుని దేవుడి దగ్గరకు వస్తే ఆత్మను రక్షించావు కాబట్టి మనం దేవుడు అనుగ్రహిస్తాడు. పనిచేసిన వాడు భోజనానికి అర్హుడు కాదా అంటాడు, జీతానికి పాత్రుడు కాదా అంటాడు. నువ్వు ఆ పని చేయాలి కదా. చాలా సంఘాల్లో గాస్పెల్ అనేది యూత్ని ఆ విధంగా ట్రైన్ చేయరు. చాలా సంఘాల్లో ఇదిగోండి ఆ ఎవరి బిడ్డల్ని కాపర్లుగా నువ్వు తీసుకొని వెళ్ళారు, స్వార్థికులుగా తీసుకొని వెళ్ళారు, బోధకులుగా తీసుకొని వెళ్ళారు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. అందుకు చర్చి ఈ రోజు పతనమైనటువంటి వ్యవస్థలో ఉంది. చాలా మంది ఈ టీవీ స్పీకర్స్ గొప్ప గొప్పలు వచ్చి చెప్తున్నారు కానీ, బాగా చెప్తున్నారు కానీ ఎంతకాలం అంటే ఎంత స్పీడ్ గా వాళ్ళు ఎదుగుతున్నారో అదే ఈక్వల్ స్పీడ్ తో వాళ్ళ డౌన్ ఫాల్ అనేది చూస్తున్నాం. వాళ్ళు పడిపోతున్నారు. పర్టికులర్ గా ఫలానా వాళ్ళు పేరు చెప్పడం కాదు కానీ మీరు చూస్తే తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే వారి యాజకులు ఏం చేస్తున్నారంటే పూర్తి బోధిస్తున్నారు. వారి రోజు ఏం చేయాలి? చాలా నాకు ఈ విషయాల్లో చాలా భారం ఉంది, బాధ ఉంది, చాలా అనుభవం ఉంది. ఎలా ఉంటారు సేవకులు అనేది, ఎందుకు తీసుకుంటారు అనేది, వాళ్ళు ఎక్కడ తప్పులు తప్పుతారని అవన్నీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అని అంటే అసలు ఈ వాక్యమే కొంచెం కాంట్రవర్సీ. ఎందుకు అని అంటే నువ్వు సేవకుడువా, సేవకుడు బాగా ఏం తెలుసు, నేను ఎందుకు చెప్తున్న విషయాలన్నీ అని నేను చెప్తా. కానీ కొంతమంది అవునయ్యా మీరు తప్పిదం చేసే విషయంలో మరి పొరపాటు అయింది, మా వాళ్ళు చాలా మంది సేవ పేరు ఉన్నారండి ఒప్పుకుంటారు, కన్నీరు పెట్టుకుంటాడు. కానీ కాంట్రవర్షియల్ టాపిక్ నిజమే, వాస్తవాన్ని చెప్పుకోలేము. కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళని కూడా ఆ భాగాన్ని కూడా హెచ్చరించేవాడు కావాలి కదా. హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను, బోధించేవాడైతే బోధించట్లో, ప్రకటించట్లో ఎవరి పనులను బట్టి వాళ్ళు నియమం అయిపోయి వాళ్ళని కూడా కాపాడాలి కదా. రేపు పొద్దున ప్రభువా అని అంటే నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు. అక్రమం చేయవాళ్ళారా నా ఎద్దు నుంచి మీరు వెళ్ళని అంటాడు. నేను ఎన్నడూ మిమ్మల్ని చూడలేదని అంటాడు. ఎవరిని అన్నట్టు ఆ మాట? ఎవరు దెయ్యాలను వెడగొట్టింది? ఎవరు చనిపోయిన వారిని లేపింది?
ఎవరు గొప్ప గొప్ప కార్యాలు చేసింది? వాళ్ళకి మరి నువ్వు చేసావు కదా, దేవుడు ఎందుకని ఆ మాట అన్నాడు అని ఏంటంటే, ఇదిగో ఆ మాటకు సమాధానం ఉండదు. ఇంకేమిటంటే ప్రభు అని ప్రతి వాడు పరలోక రాజ్యంలో రాడు గాని ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటి ఆ తండ్రి చిత్తం అని అంటే యథార్థమైనటువంటి సేవను జరిగించేటువంటి వాడు కావాలా. ఈ రోజు వాళ్ళు కొదువైపోయారు. KVPM లో నేర్పించింది ఏంటంటే, తెలుసుకుంది ఏంటంటే, ఎన్నో రకాలైనటువంటి మర్మాలతో చెప్పబడినటువంటి మాట, తెలుసుకోగలిగినటువంటి మాట ఎవడు మనం చెవినేసాడు, మన హృదయంలో దాచిపెట్టాడు. అతి చిన్న గుంపే దేవుని ఆనందపరిచేటువంటి గుంపు, అతి చిన్న గుంపే. అది తప్పిపోయిన కుమారుడు విషయంలో చూస్తాము, తప్పిపోయిన గొర్రె విషయంలో, గొర్రెల కాపర విషయంలో చూస్తాము. అలాగే ప్రకటన గ్రంథంలో ఆ 1,44,000 మంది విషయంలో చూస్తాము. చిన్న గుంపే కదా దాని గురించి. ఇప్పుడు కరెక్టే ఆ చిన్న గుంపే దాన్ని ఏదన్నా దేవుని దగ్గర పాదాలు పట్టుకొని బ్రతిలాడుకొని, అయ్యా చిన్న గుంపుని పెద్ద గుంపుగా చేసుకునేటువంటి అవకాశాన్ని నాకివ్వు ప్రభా, నేను ప్రయత్నం చేస్తాను, నాకు ఆసక్తి ఉందయ్యా అనేనని ప్రార్థించగలిగే స్థితిలో మనం ఉన్నామా? మనం వెళ్ళగలుగుతున్నావా? వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఏ కాడికి మనమే బలపరుచుకొని ఏదో షెడ్యూల్ చేసుకొని మనమే వాక్యం చెప్పేసుకుంటే కాదు, కానీ ప్రాక్టికల్ గా వెళ్ళి ఈ రోజు ఈ వాక్యంలో ఈ ప్రాక్టికల్ గా ఈ ప్రాబ్లం ని దేవుడు నాకు కనపరిచాడు, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నేను ఎత్తుతున్నాను అనేటువంటి స్థితిలోకి ఎదగాలి అనేది నాకు కలిగినటువంటి భారం, నాకున్నటువంటి ఆసక్తి. కాబట్టి వాళ్ళకు కూడా అవసరం. ఈరోజు ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడికి వెళ్ళి ఆ సపోర్ట్ ను పొందుకునే ఆలోచనతోనే ఉన్నారు, కానీ దేవుని వైపు చూసి దేవుని దగ్గర నుంచి తెచ్చుకునే సపోర్టు, అక్కడి నుంచి తెచ్చుకునేటువంటి సపోర్ట్ ని అనేకులకి పంచిపెట్టేటువంటి వాళ్ళు చాలా కొద్దుగా ఉన్నారు, చాలా తక్కువగా ఉన్నారు. ఈ కాడికి మనుషుల వైపు చూసి వాళ్ళు ఏమిస్తారు, వాళ్ళు టైత్ ఇస్తారా, దానికన్నా ఇంకెక్కువ ఇస్తారా, లేకపోతే చర్చి కట్టుకోవడానికి ఇస్తారా, లేదంటే ఇంకేదన్నా వెసల్స్ కొనుక్కోవడానికి ఇస్తారా, లేదంటే భోజనాలకి ఎవరైనా ఇస్తారా, చికెన్ కి ఎవరైనా స్పాన్సర్ చేస్తారా? ఈ కాడికి స్పాన్సర్షిప్. అందుకే కదా అంటాడు యేసుప్రభు కూడా, మీరు కేవలం రొట్టెలు భుజించిన కొరకే నన్ను వెంబడించున్నారు. రోజు మన అవసరాల కోసం, మన అక్కర్ల కోసం దేవుణ్ణి వెంబడించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయ్యా నేను పొందుకోవాల్సిన కూలి నీ దగ్గర కదా, ఈ రోజు వీటి దగ్గర కూలి తీసుకుంటే, నేను ఈ రోజు వాక్యం చెప్పి నేను వాళ్ళ దగ్గర నుంచి నా టీఏ రెమ్యునరేషన్, సిట్టింగ్ ఎలిమెంట్స్ అన్ని ఆ దగ్గర నుంచి తెచ్చుకుంటే, నేను నీ దగ్గర ఏం తీసుకుంటాను? నా ఫలాన్ని ఇక్కడే పొందుకున్నాను కదా, నాకు రావాల్సినంతా గిఫ్ట్ అంతా నేను ఈ లోకంలోనే సంపాదించుకుంటున్నాను కదా, నాకు రావాల్సిన జీతం పైది కదా అని చెప్పి వాడు మర్చిపోయారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సేవకులు కదా కాబట్టి మనకు ఆ ప్రాధాన్యత ఉంటుందిలే, ఆ ప్రత్యేకత ఉంటుందిలే, మనం దానికి వరదీనేలే అనేనని అనుకునే వాళ్ళు లేకపోలేదు. ఆ మాటలు నేను చాలా సందర్భాల్లో విన్నాను. నేను అంటుంటే, మిగతా వాళ్ళు అంటుంటే నేను విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నా వ్యక్తిగత అనుభవం ఇది. ఇప్పటివరకు నేను చూసింది ఎక్కడో ఊహాజనితం కాదు, కానీ ఇవన్నీ చూస్తే కొంచెం వేదన కలుగుద్ది. ఎందుకు నేనంటే, ఆయన మంచిగా వాక్యం చెప్పారు పాస్టర్ గారు అన్న తర్వాత సంఘ పెద్దలు వెళ్ళిపోయి చాలాసేపు దాని మీద వివరణ ఇస్తారు, దాని మీద ఎక్కువగా మాట్లాడతారు, లేదంటే అనౌన్స్మెంట్లు చేస్తారు, తర్వాత చర్చకున్నటువంటి రిక్వైర్మెంట్స్ చెప్తారు. చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి వీక్ టార్గెట్స్ ఇంత కలెక్ట్ చేయాలి, అంత కలెక్ట్ చేయాలి, అంత కలెక్ట్. ఎందుకు కలెక్ట్ చేయాలి? కలెక్ట్ చేసిన వాటిలో నుంచి మీరు ఏమి చేశారు? భయంకరమైనటువంటి స్ట్రాటజీస్ తో డబ్బులు అనేది. అంటే సంఘంలో వ్యాపారమే జరుగుతుంది, కానీ దేవుని బోధ సరిగ్గా జరగట్లేదు అనేది వాక్యమే చెప్తుంది. ఆ విషయాన్ని గమనిస్తే మనకే అర్థం అవుతుంది. తర్వాత ఇక్కడ ఏమంటారంటే, ప్రవక్తలు ద్రవ్యం కొరకు శోధి చెప్పుదురు. ప్రవక్తలు అనేవాళ్ళు రాబోయేటువంటి దుఃఖ దినాలు రాబోయేటువంటి దుర్దినాలు ఏ విధంగా ఉన్నాయి, దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది, ఏ స్థితిలో మనం ఉన్నాం, మన ఆధ్యాత్మిక స్థితి ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పవలసినటువంటి వాళ్ళు ఈరోజు చూడండి వెళితే అందరూ చాలా మంది ఏంటి అని అంటే, ఆయన చాలా మంది వాళ్ళ పేర్ల ముందు కూడా ప్రవక్త అని పెట్టుకుంటున్నారు ఈ మధ్య, లేకపోతే అపోస్తలులు అని పెట్టుకుంటున్నారు. బట్ అర్థాలు ఏమవుతుందో తెలియదు. కానీ ఈ ప్రవక్తలు ఏం చెప్తున్నారు అంటే, కళ్ళు మూసుకొని పో, నీకు ఉద్యోగం వస్తుంది పో, నీకు బిడ్డలు కలుగుతున్నారు పో, నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటావు పో, మంచి వాహనం వస్తుంది పో. ఏమి పిల్లలు? నిజమే, ఈ లోకంలో పిల్లలు మంచి కావాల్సిందే. నిజమే, ఈ లోకంలో బతకడానికి ఉద్యోగం కావాల్సిందే. నిజమే, ఈ లోకంలో మంచి శాంతి సమాధానాలతో కుటుంబం కలిసి ఉండడం మంచిదే. మంచిగా ఒక ఇల్లు కట్టుకోవడం మంచిదే. కానీ దాంట్లో ఉన్న ఆత్మీయ మర్మం, నువ్వు ఇల్లు కట్టుకోగలిగావు, కానీ దేవుని విషయంలో
ఆ గృహాన్ని నువ్వు కట్టుకోగలుగుతున్నావా అనేది చెప్పలేరు. నిజమే, ఈ లోకంలో ఉద్యోగం కోసం పోరాడుతున్నావు, పరలోకంలో మరి పని అక్కడ జీతం తీసుకోవడం కోసం ఆయన ఆయన ఆ పనిని ఆ పరిచయను నువ్వు ఉద్యోగంగా భావించి చేయగలవా అంటే లేదు. నిజమే, ఈ లోకంలో బిడ్డల కోసం బాగా వెంపట్లాడుతున్నావు, ఐవీఎఫ్ సెంటర్ చుట్టూతో తిరుగుతున్నావు, ఎంతెంత ఖర్చు పెట్టుకుంటున్నావు, ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నావు, కానీ ఆధ్యాత్మికంగా పిల్లలను సంపాదించుకోగలుగుతున్నావా? ఎంతమందిని నువ్వు స్వార్థలు చెప్పి తెచ్చుకున్న పౌలు అంటాడు కదా, నేను మిమ్మల్ని స్వార్థ ద్వారా కంటిన్యూ అంటాడు. ఆ కొత్త వేదన నాకు తెలుసు అని అంటాడు. ఎంత భారాన్ని అనుభవించాడో ప్రతి ఒక్కరి గురించి, వ్యక్తిగతంగా సంఘాల గురించి ఆయన ఎక్కడున్న ప్రార్థన చేసి వాళ్ళ యోగక్షేమాల గురించి, తర్వాత వాళ్ళ తప్పిపోయిన పరిస్థితి, వాళ్ళు ఎక్కడ తప్పిపోయారో చూసి ఒకసారి లెటర్ రాసేవాడు, మళ్ళీ రెండోసారి కూడా లెటర్ రాసేవాడు. ప్రతి దాంట్లో లోపాలను సవరించడానికి చెప్పేవాడు. ఎంతగా ఆయన గమనించాడు, వాళ్ళ గురించి ఎంతగా ఆత్మీయ స్థితిలో వారి పరిస్థితుల్ని చూడగలిగాడు. ఎక్కడో ఉండి ఆ సంఘాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో ఆయన చూడగలిగాడు. కానీ ఈ రోజు అలాంటి అనుభవంలోకి వెళ్ళవలసినటువంటి వారు తప్పిపోయారు. అందుకనే పౌలుకి ఆ విషయంలో కూడా ఛాలెంజ్ చేసినాడు. ఏంటంటే, క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను కానీ నన్ను చూసి మీరు నడుచుకోగలరా, నన్ను మీరు వెంబడించగలరా అని అడిగితే, ఈ రోజుకి ఎన్నో సందర్భాల్లో ఆ వాక్యాన్ని రిఫర్ చేసుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం, కానీ నిజంగా పౌలు పడినటువంటి కష్టాన్ని, నిజంగా పౌలు అనిపించినటువంటి శ్రమను, నిజంగా పౌలు ఎంచుకున్నటువంటి విధానాన్ని, అయ్యో నేను స్వార్థను ప్రకటించకపోతే నా శ్రమ అన్నాడు. ఆ శ్రమని ఈరోజు మంచిగా కాపరిగా ఒక పెద్దగా ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు వింటున్నాం. అదే విషయంలో నా పరిస్థితి ఎందుకు, నేను మరి స్వార్థం ప్రకటించట్లేదు కదా, నాకు కూడా శ్రమే కదయ్యా, నన్ను అడిగితే నేనేం చెప్పాలి ప్రభా అట్లా. తర్వాత ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ప్రవక్తలు ద్రవ్యం కొరకు శోధి చెప్పుదురు, అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు మనకు సంభవించదు అనుకుంటాడంట. చేసేదంతా తప్పు పని అయ్యింది, చేసేదంతా దేవునికి రోషం పుట్టించేది అయ్యింది, చేసేదంతా దేవునికి వ్యతిరేకమైనటువంటిది అయ్యింది. దేవునిలో ఉన్నాము అని చెప్పుకొని ఆయనలో ఉన్నటువంటి సారం గాని జీవం గాని ఆవగిందంతా కూడా లేకుండా ఎదుగుతుంటే పొరపాటు కదా. ఈ పొరపాటును గమనించగలిగినటువంటి మనం ఈ పొరపాటుని దేవుడు మనకి చూపించినప్పుడు సరిచేయాల్సిన బాధ్యత మంద కాదా? డైరెక్ట్ గా వెళ్ళి ఏం సరిచేయడం అవసరం లేదు. వాక్యరూపకంగా మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో పరిస్థితుల్ని, ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, బైబిల్లో ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఈ రెండు వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత ఎవరికి? విశ్వాసకైనా, పెద్దకైనా, అవసరం కాపరికైనా. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు స్థితిగతులు అప్పుడు ఎప్పుడో చెప్పినటువంటి మాటలు ఈ రోజు నెరవేర్పు దినాల్లో ఉన్నాం. ప్రతి స్వార్థలు అంటాడు కదా, తోడేళ్ల ముందుకు గొర్రెలు నేను పంపుతున్నాను, ఇప్పటికి చరము వాళ్ళు తోడేళ్లు గొర్రె చరము కప్పుకొని ఉన్నారు అని, లేకపోతే గురుగులు గోధులు కలిసే ఉన్నాయని అనేక రకాలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కానీ సరే ఎవరికి చెప్పనవసరం లేదు. ఈ రోజు ఇన్ని లోపాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటే సంఘాన్ని, మన పరిస్థితి వాటికి భిన్నంగా ఉంది. దేవునికి నిజంగా ఆయనకి ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండే ప్రయత్నంలో మనల్ని మనం కట్టుకుంటూ, మనల్ని మనం మరి కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన ఆధ్యాత్మిక స్థితిని రోజు రోజుకి దేవునిలో ఎదిగేదిగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కనీసం ఎదుటివాడిని మనం కాపాడలేకపోవచ్చు, ఎదుటివాడికి మనం తగ్గించలేకపోవచ్చు. అయ్యా ఇవి ఈ రకంగా ఉంటే నువ్వు ఆ పని ఎందుకు చేసావు, అక్కడ చేయకూడదు కదా చెప్పలేకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు. ఎందుకంటే అది చాలా బలమైందిగా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కనబడతా ఉంది. వ్యాపార స్థలాలను నువ్వు పడగొట్టలేకపోవచ్చు. ఆయన అంటే యేసు ప్రభు స్వయంగా యెరూషలేములోకి వెళ్ళి వాటన్నిటిని, ఆ బల్లల్ని, రోకలు మార్చుకునే దాన్ని, ఆ పౌరాల్ని వాటన్నిటిని చెత్త చేసి గట్టిగా అరిచి వాళ్ళని అక్కడి నుంచి చెల్లా చెదురుగా పంపించేది. ఇది అన్ని జనులకు ప్రార్థనా మందిరం, సకల జనులకు ప్రార్థనా మందిరం, ఆ తండ్రి మందిరం, ఇది దీని మీద దొంగలుగా చేశారని చెప్పి ఆయన చేయగలిగాడు. ఈ రోజు చూస్తూ మనం ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని విడుదల కలిగించాలి. మనం వాళ్ళు ఏం అనలేకపోవచ్చు, కానీ ప్రజలకు మనం విడుదల అనుభవించాలి. అయ్యా మీరు నమ్మకండి, వాస్తవంగా చెప్తున్న బైబిల్ ఇది. కానీ ఈరోజు సమాజం ఈ విధంగా ఉంది, సమాజంలో ఉన్నటువంటి వారు ఇది ఈ విధంగా ఉన్నారు, వాక్యం ఇదిగో ఇట్లా చెప్తుంది, కానీ వారి బోధ ఈ విధంగా ఉంది. ఒకవేళ చెప్తే రెండోసారి మనకి అవకాశం చర్చలో రాకపోవచ్చు. కాబట్టి ఈ రోజున నాకు తెలిసినటువంటి స్వార్థ కానీ, నాకు తెలిసినటువంటి సవరించే విధానం, సరిచేసే విధానం ఏంటి అని అంటే 1-to-1.
వ్యక్తిగతంగా ఏదైనా కొన్ని ఇళ్లను చూసుకోవడం, వ్యక్తిగతంగా దర్శించడం, ఆ ఇంట్లో కొంతసేపు ప్రార్థన గడపడం, ఆ ఇంట్లో వారిని వాళ్ళ స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పరిస్థితుల్ని సవరించి వాళ్ళకి ఇలాంటి బోధలో మనం వెళ్ళాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పి జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత ఉంది. దుర్దినాల్లో ఉండేటువంటి బోధ ఏ విధంగా ఉంటది, ఎప్పుడు బోధ అనేది తప్పు మార్గంలోకి వెళ్ళిపోయింది, నిజమైనటువంటి మార్గం సన్మార్గం ఏంటి అనేది ఈ రెండింటికి మధ్యలో వ్యత్యాసాన్ని చూపిస్తూ, ఇదిగో ఈ రోజుల్లో ఈ దుర్దినాల్లో దుఃఖ దినాల్లో సంఘం ఏ విధంగా తయారైపోయిందో, సంఘంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా వ్యాపారులుగా తయారైపోయారో చెప్తున్నటువంటిది. ఈ మధ్య కాలంలో ఒక ఫారినర్ బాగా అందరి దగ్గర చర్చెస్ ఏ విధంగా తయారైపోయినాయి, ఆల్టర్స్ ఏ విధంగా తయారైపోయినాయి, పాస్టర్స్ ఏ విధంగా తయారైపోయారు అతను చెప్తా ఉన్నాడు, వీధుల్లో నిలబడి చెప్తా ఉన్నాడు. ట్రాన్స్లేషన్ కూడా వచ్చేసింది చాలా మంది దగ్గర, తెలుగులో కూడా. చర్చెస్ అనేవి బిజినెస్ సెంటర్ లా తయారైపోయినాయి, ఆల్టర్స్ అనేవి షో సెంటర్స్ లాగా ఉండిపోయినాయి, స్టేజెస్ లాగా ఉండిపోయినాయి అని ఆయనకున్నటువంటి బాధను చెప్తా ఉంటాడు. ఇవి పాశ్చాత్య దేశాల్లో డెవలప్ అయినటువంటి స్పిరిచువల్ గా ఒకప్పుడు బాగున్నటువంటి స్థితిలో ఉన్నాయన్నీ ఈ రోజు పడిపోయినాయి. అందుకే దేవుడు ఏమంటాడంటే, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. మొట్టమొదటి స్థితిలో అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ వాళ్ళందరూ విపరీతంగా చెల్లా చెదురైపోయి అనేకమైనటువంటి దేశాల్లోకి, పేద దేశాల్లోకి వాటిలోకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, వాళ్ళ రక్త సంబంధికులను సైతం లెక్క చేయకోకుండా దేవుని కోసమే వచ్చి మిషనరీ అనే పేరుతో వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకొని దేవుని పరిచయం చేశారు, దేవుని పరిచయం చేశారు. ఈ రోజు అలాంటి గొప్ప సేవలు చేసినటువంటి సంఘాలన్నీ ఈ రోజు ఏమైపోయినాయి అంటే వ్యాపార స్థలాలు అయిపోయినాయి, సినిమా హాల్లుగా అయిపోయినాయి, బార్ సెంటర్లుగా అయిపోయినాయి, రకరకాలుగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటిని చూస్తున్నాం, మనం చెప్పుకుంటున్నాం, వింటున్నాం ఏ విధంగా అయిపోయినాయో. రేపు పొద్దున మనం ఆరాధన చేసిన సంఘాలు ఆ విధంగా తయారవుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఎక్కడో జరిగిందిలే అనేది అనుకుంటే లేదు, కానీ అది ఈ రోజు వాకిటి దగ్గరకు వచ్చేసింది, మన వాకిటి దగ్గర ఎదురు చూసేదిలాగా ఉంది. కాబట్టి ఆ శత్రువు చేతిలో నుంచి దాన్ని విడిపించాల్సినటువంటి భారం, బాధ్యత ఒక విశ్వాసిగా, ఒక పరిచారకుడుగా, నిజమైనటువంటి పరిచారకుడుగా మన మధ్యలో ఉంది. కాబట్టి ఇదిగోండి, ఇలాంటి వారిని మనం విడిపించాలా, ఆత్మలను కాపాడాలా, అలాంటి స్పిరిట్స్ దగ్గర నుంచి, సంఘంలో ఉన్నటువంటి అలాంటి ఈవిల్ స్పిరిట్స్ నుంచి విడుదల పొందే విధంగా మనం ప్రయత్నం చేయాలా. కాబట్టి అలాంటి తలంతుని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన పరిచర్యలో బహు విస్తారంగా బలంగా వాడుకొని కాక దేవుడి కొన్ని మాటలు తన వ్యక్తిలో జీవించి ఆస్వాదించి కాక. ఓకే, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా మీ నామానికి ఎంతో వందనాలు ప్రభా. దానికిదిగోనైనా నీక ద్వారా ప్రభా ఏర్పరిచినటువంటి మాటలు, అదిగోనైనా నిజంగా దుఃఖభయకరమైనటువంటి మాటలు ప్రభా. సంఘం ఏ విధంగా ఉంది, వారి ప్రధానులు ఏ విధంగా ఉన్నారు, ఆపరులు ఏ విధంగా ఉన్నారు, ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారు ప్రభా, ఇదిగోనైనా వారి గురించి చెప్పారు. ఒక విశ్వాసిగా మేము ఏ విధంగా ఉంటున్నామో అక్కడ రూపించబడలేదు, చెప్పబడలేదు కానీ ప్రభా, ఒకవేళ మా స్థితి గురించి ప్రభా మీరు ఆలోచించినప్పుడు, మమ్మల్ని పరిశోధించినప్పుడు ప్రభా, ఇదిగోనైనా మేము వాటన్నిటికీ భిన్నంగా ఉండేవాడిలాగా మమ్మల్ని వచ్చాను ప్రభా. వారిని సైతం మార్చగలిగేటువంటి గొప్ప విలువ కలిగినటువంటి వారిగా మమ్మల్ని మార్చండి తండ్రి. ఇదిగోనైనా వారితో మాకు సంబంధం లేదు ప్రభా, మేము యుగ సమాప్తిలో ఉన్నాం. మేము మిమ్మల్ని కలిగి ప్రభావం ముందుకు వెళ్ళాలి, అనేకుల్ని ప్రభావం మీరు కాపాడాలి, రక్షించాలి, బోధించాలి, ప్రకటించాలి. అయ్యా మీ సన్నిధిలోకి తీసుకుని రావాలి. అయ్యా మీరు అన్నట్టు ప్రభా, వేరొక మంద కూడా ఉంది, ఆ మంద ఈ మంద కలవాలన్నారు ప్రభా. ఆ మంద ఎప్పుడు ఈ మందలో కలుస్తుంది అనేది ఏంటంటే, ఈ మందను సరిచేసినప్పుడే ఆ మంద దీనిలో కలవగలదు ప్రభా. కాబట్టి ముందు వారిని ప్రభా, కలపటి వారిని కలపడానికి అయ్యా ఎటువంటి జ్ఞానం అవసరమో అటు జ్ఞానంతో ప్రభా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించండి అంటే. మరొకసారి ప్రభా మమ్మల్ని మీరు ప్రభా దర్శించండి, మీ నూతన ఆత్మతో అభిషేకించండి, మీ పరిచారకులుగా పరిచయం చేసేవారిలాగా మమ్మల్ని తీర్చిదిద్దమని, ఆ విధంగా ప్రభా మమ్మల్ని వాడుకోమని యేసయ్య నామంలో అడిగి వెళ్ళి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం అట్లే తండ్రి అని దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధ ఆత్మ నుండి శాంతి, సమాధానం, నెమ్మది ఇప్పుడు సదాకాలంలో సకల పరిశుద్ధులకు మనకు తోడైండి నడిపించి వైపుదురుగాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.
అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్.